హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ పల్నాడు పిల్లని. ఈరోజు మనం పాలకూర పకోడీ ఎలా చేయాలో చూద్దాము. పాలకూరని, కొత్తిమీరని ఒక కప్పులో తీసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వేసుకోవాలి. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. ఒక అరకప్పు బియ్యం పిండి కూడా తీసుకుంటున్నాను. చాలా క్రిస్పీగా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి. ఇంకొక బౌల్లో కొంచెం అదే శనగపిండి తీసుకొని ఒక ఎగ్ వేసుకున్నాను. చాలా బాగుంటాయి, ఎగ్తో కూడా ట్రై చేయండి. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకొని ఇప్పుడు మనం పకోడీలు వేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయి. వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది.